హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. ఈరోజు ఇడ్లీ ఎలా చేద్దామో చూద్దామండి. అంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో నేను ఒక 3 గ్లాసెస్ రవ్వ తీసుకున్నానండి. 1 గ్లాస్ వచ్చేసి మినప్పప్పు అండి. ఇలా తీసుకున్న తర్వాత నేను మంచిగా వాష్ చేసి పెట్టానండి. ఒక 4 to 5 అవర్స్ నానబెట్టాను. 2 o'clockకి నానబెట్టానండి. 6:30 or 7 o'clockకి నేను ఇది మిక్సీ పడుతున్నాను. చూడండి ఎంత మంచిగా ఉబ్బినాయో, మంచిగా అయిందనమాట. మినపప్పు మంచిగా నానిపోయింది. ఇంకా మినపప్పు నానబెట్టేటప్పుడే రవ్వ కూడా కడిగేసి నానబెట్టాలండి. ఈ విధంగా నానబెడతానండి. ఆ తర్వాత వాటర్ మొత్తం ఇందులో ఇడ్లీ రవ్వలో ఉన్నటువంటి వాటర్ మొత్తం తీసేసేయాలండి. నేను ఏ విధంగా తీస్తున్నాను చూడండి. లేదంటే మీరు వేరేలాగా కూడా మొత్తం ఇది వేరే గిన్నెలో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగ తీస్తాను. వాటరు తీసేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. వాటర్ ఏమీ లేకుండా ఉంటే మంచిగా ఉంటుందండి. ఎక్కువగా వాటర్ ఉన్నదనుకోండి, ఇడ్లీ పిండి కూడా మొత్తం వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఇడ్లీ అనేది అంత బాగా రావు. అందుకని చెప్పేసి నేను మొత్తం వాటర్ అన్నీ తీసేస్తాను. తర్వాత పిండి ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మినపప్పుని మిక్సీ పట్టిన తర్వాత ఇలా పిండిని మొత్తం ఈ రవ్వలో వేసేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇలాగ మంచిగా కలిపేసి పెట్టాలండి. కలిపేసి పెట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే 2 గిన్నెలో పెట్టేస్తాను. చూడండి, మీకు చూపిస్తాను. ఇది నెక్స్ట్ డే అండి. ఇడ్లీ ప్లేట్స్కి మొత్తం ఆయిల్ రాసేస్తానండి. ఎందుకంటే తీసేటప్పుడు అంటుకుపోదండి, మంచి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మంచిగా పులిసిందండి ఇడ్లీ పిండి మాత్రము. 2 గిన్నెలో పెట్టేశాను. ఎందుకంటే ఎక్కువగా పొంగింది అనుకోండి, వేస్ట్ అయిపోతుంది. తర్వాత బాధపడేదానికన్నా ఆ పిండిని 2 గిన్నెలలో వేసేసి ఇలా పెట్టేసామనుకోండి, స్లేమ్ పొంగకుండా ఉంటుంది. ఇడ్లీ పిండి మాత్రం మంచిగా పులిసిందండి. మంచిగా ఉంటాయి ఇడ్లీలు. ఇట్లా అయితే మాత్రం స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట. అసలు పొంగకుండా ఉండనుకోండి, అసలు స్మూత్గా ఉండవు అనమాట, గట్టిగా ఉంటాయి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టేసి ఇంకా ఇప్పుడు మనం చట్నీ దగ్గరికి వెళ్ళిపోదాం. చట్నీ చేసేద్దాము. ఇప్పుడు పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసేసానండి. పల్లీలు కూడా ముందుగానే వేయించి పెట్టుకున్నాను. పొట్టు తీసేసి మొత్తము అవి కూడా అందులో యాడ్ చేశాను మిక్సీ జార్లో. ఇంకా కొంచెం సాల్ట్ తగినంత వేసేసుకొని ఇలా కొన్ని గార్లిక్ కూడా వేసేస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ హైలైట్ అవుతుందండి ఇది వేయడం వల్ల. ఈ వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఇడ్లీ చట్నీలోకి కొంచెం పోపు పెట్టేసేయాలండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇలా పోపు పెట్టడం వల్ల. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియో కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.